రాయితీ ఇవ్వటం జరిగింది. దీనికి అందరూ కూడా సంతోషపడ్డారు. బీసీ కులాలందరూ కూడా ఆనందపడ్డారు. అరే, గీత కులాలకి షాపులు ఇచ్చారు, వాళ్ళ వృత్తి కూడా అదే అని చాలా సంతోషం పడ్డారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పినప్పటికి కూడా ఇంకా రాజకీయం చేయాలనుకుంటా ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గిట్టల. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాట ప్రకారం గీత కార్మికులకి 10% వాటా ఇస్తే 330 షాపులు వస్తాయా అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తారా? ఆర్థికంగా బలోపేతం అవుతారా? ఇది నచ్చల ఆయనకి. తాడేపల్లిలో ఉన్నటువంటి కొంపలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి అందరూ కుట్ర చేశారు. దాదాపుగా 30 పిటిషన్లు వేశారు హైకోర్టులో. ఈ అడ్డుకోవాలని చూశారు. ఇది ఎంత